ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవ్వడం అంటే మేబీ ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, ఎలా అంటే ఒక హీరోయిన్ తన కెరీర్ స్టార్ట్ చేసి పెద్ద పెద్ద హీరోలందరితో పని చేస్తది. తర్వాత వాళ్ళని ఫేడ్ ఔట్ హీరోయిన్‌లు అంటున్నారు ఈ మధ్య. అంటే ఆ మధ్య అన్నారులే ఇప్పుడంటే ఓటీటీ పుణ్యమని వాళ్ళు ఫేడ్ ఔట్ అవ్వట్లా. బట్ అంటే ఈ కాలిక్యులేషన్ ఎలా ఉంటదంటే హీరోయిన్‌గా వస్తారు. స్టార్ హీరోలందరితో పని చేస్తారు. పెద్ద స్టార్ హీరోయిన్ అనిపించుకుంటది. తర్వాత ఒకటో, రెండో ఫ్లాపులు రాగానే ఆమెను మర్చిపోతారు. మళ్ళీ కొత్త హీరోయిన్ వస్తది. ఈమె ఫేడ్ ఔట్. ఓ 3 ఇయర్సో, 2 ఇయర్సో ఎక్కువ సినిమాలు చేయదు, కనబడదు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వస్తది. ఆ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో చిల్లా చితకా కమెడియన్‌లు హీరోలుగా చేస్తారు. అంటే 'జబర్దస్త్' కమెడియన్‌లో లేకపోతే ఇంకెవరో నార్మల్‌గా. లేదా చిన్న హీరోలో ఎవరో ఉంటారు. లేదా ఆ ఓటీటీలో ఏదన్నా మంచి వెబ్ సీరీస్‌తో వస్తారు. ఆ వెబ్ సీరీస్‌లో కూడా వేరే ఈమెన్ హైలైట్ ఉంటది. మిగతా ఫ్యాడింగ్ ఆర్టిస్ట్‌లందరూ కొంచెం నార్మల్‌గా ఉంటారు. అట్లా కొన్నాళ్ళు చేసుకుంటా వాళ్ళ ఇష్టమైతే వదిన పాత్రలు, అక్క చెల్లి పాత్రలు చేస్తారు. లేదా అలాగే ఉండిపోతారు. అది ఒక హీరోయిన్ కెరీర్. ఇప్పుడు మన కళ్ళ ముందు వచ్చినట్టుగానే ఇప్పుడు 'భూమిక'ని చూసాం. మన కళ్ళ ముందే చూసాం. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్ ఇంకా చెప్పాలి అంటే. ఓ 2, 3 ఫ్లాపులు ఇప్పుడు ఆంటీ అయిపోయింది. అంటే ఏది ఒక పెద్ద ఏదో అత్త పాత్రలు, వదిన పాత్రలు చేసుకుంటా. 'ప్రియమణి'ని కూడా అలాగే చేశారు. చాలా మందిని చూసాం. అయితే అలా ఫేడ్ ఔట్ అయ్యే టైంలో చిన్న హీరోలతో పనిచేసి సినిమా హిట్ అయ్యి మళ్ళీ స్టార్‌డమ్ తెచ్చుకోవడం అనేది అసలు ఎంత వింత చెప్పు. రేంజ్‌లో ఇప్పుడు జరిగే కొత్త కొత్త పరిణామాలు ఎలా ఉన్నాయంటే 'డీజే టిల్లుతో' వచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. ఫస్ట్ సినిమాలో తను కొత్త హీరోయిన్‌ని పెట్టుకున్నాడు. తను సెంట్రిక్ అయ్యి. అంటే ఆ అమ్మాయి ఆడిపోతాడు. నేహా శెట్టి ఏదో అలా చేసింది. నెక్స్ట్ 'టిల్లు స్క్వేర్‌లో' అప్పుడే అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ఏంటంటే స్టార్ హీరోయిన్‌గా ఉన్న తర్వాత 1, 2 క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు చేసింది మన 'త్రివిక్రమ్' సినిమాలో. ఆ తర్వాత ఏమైపోయింది కెరీర్‌కి ఒక్కసారిగా పడిపోయి లేడీ సెంట్రిక్ సినిమాలు 'బటర్‌ఫ్లై' ఇట్లాంటివేవో చేసుకుంటూ ఓటీటీకొచ్చి అలా ఉన్న కెరీర్ చిన్న హీరోతో రొమాన్స్ చేసింది. ఎవరు మన 'దిల్ రాజు' వాళ్ళ ఆ పిల్లోడితో సినిమా చేసి లిప్ లాక్ గూడా చేసేసింది. అయ్యో! అనుపమ కెరీర్ అయిపోయింది అనుకున్నారు. 'డీజే టిల్లులో' చిన్న హీరో కదా! అవకాశం ఇద్దాం అనుకున్నాడు. కానీ ఓవర్ నైట్ మళ్ళీ స్టార్‌డమ్ తెచ్చుకొని స్టార్ హీరోయిన్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు అదే కోవలో 'పూజా హెగ్డే' పెద్ద పెద్ద హీరోలందరితో పనిచేసింది. స్టార్ హీరోయిన్, రెమ్యునరేషన్ తీసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ఆమె కెరీర్ అయిపోతుంది అనే టైంలో 'పూజా హెగ్డేకి' ఏమైందా అనుకునే టైంలో మళ్ళీ 'డీజే టిల్లు' సేమ్ మన సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు క్యూబ్' అనమాట ఇప్పుడు పార్ట్ 3 దీంట్లో అవకాశం వచ్చింది. దీంతో అమ్మడు అదృష్టం నిజంగా చెప్పాలి అంటే మళ్ళీ స్టార్‌డమ్ తెచ్చుకునే అవకాశం ఉండొచ్చు. అంటే సీన్‌లు ఎలా తయారవుతున్నాయో చూడండి. ఒక స్టార్ హీరోతో పనిచేసి తర్వాత కెరీర్ అలా అయ్యే టైంలో చిన్న హీరోతో సినిమా చేసి దులుపుకుందాంలే అనే టైంలో ఆ సినిమాలు పెద్ద హిట్ అయ్యి కోట్లు కలెక్షన్ చేసి మళ్ళీ స్టార్ హీరోయిన్ అవ్వడం. ఇది కొత్త పరిణామం అనే చెప్పుకోవచ్చు. ఇలా అనుపమ పరమేశ్వరన్‌కయింది. ఇప్పుడు మళ్ళీ 'పూజా హెగ్డే'కయింది. మొత్తానికైతే ఈ సా దీనికి ఫుల్ క్రెడిట్ మనం సిద్ధు జొన్నలగడ్డకైతే ఇవ్వచ్చు. థాంక్ యూ సో మచ్.